నమస్తే ట్రేడర్స్. ఈరోజు అయితే ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు ఇట్లా లాస్ వచ్చింది. ఓకే, మార్కెట్ చాలా గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఫస్ట్ నా వ్యూ అయితే డౌన్ సైడ్ ఉండే. అండ్ సెటప్ ప్రకారం ఎంట్రీ అయితే దిద్దాం. 5 minutes కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఈ ప్రీవియస్ డే క్లోజింగ్ ఏది లేదు, ఎందుకంటే చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న సెటప్ ఒకటే. 5 minutes బ్రేక్ అయితే ఎంట్రీ అయితే తీసుకోవాలి. ఓకే, వెయిట్ చేద్దాం 5 minutes లో కోసం. ఓకే, 5 minutes అయితే మార్క్ చేసేసుకున్నాం. 5 minutes అయితే మార్క్ చేసుకున్నాం. చూద్దాం, ఇది బ్రేక్ అయితే ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాం. మీకు రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, 23,744, అదే 5 minutes అనమాట. ఇప్పుడైతే అది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. బ్రేక్ అయితే ఎంట్రీ అయితే తీద్దాం. ఈ వార్ వల్ల మనకి ప్రీమియం ప్రైజెస్ చాలా వాలటైల్గా అవుతున్నాయి. ఎస్ఎల్ అన్నది చాలా చిన్న అయితే అవుతుంది. ఎగ్జాక్ట్ 5 minutes దగ్గర చిన్న కన్సల్టేషన్ అయితే అవుతుంది. అండ్ ప్రీమియంలో ఇట్లా వీవ్యాప్ పైన అయితే క్యాండిల్స్ అయితే ఉన్నాయి. వీవ్యాప్ పైన బట్ బ్రేక్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి కాబట్టి వెయిట్ అయితే చేస్తున్నాం. ఈ క్యాండిల్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఈ క్యాండిల్ బ్రేక్ అయితే అయింది. ఎంట్రీ అయితే తీసేసుకున్నా. చూద్దాం ఎస్ఎల్ఆర్ టార్గెట్. టూ 237 ఎంట్రీ, 227 ఎస్ఎల్ పెట్టాలి. ఎస్ఎల్ 20 points పెట్టాం, బట్ షిఫ్ట్ చేసేసా 10 pointsకి. అసలు ఎస్ఎల్ చాలా చిన్న అయితే అవుతుంది. అసలు చూడండి, ఈ మన వార్ వల్ల ప్రీమియం ప్రైజెస్ చాలా వోలటైల్గా అయితే అయిపోయినాయి. ఈ ఎస్ఎల్ మూలాన మనకైతే లాసెస్ అయితే అవుతున్నాయి. అండ్ ఇప్పుడు సెకండ్ ట్రేడ్ ఇట్లా ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా మన 1 trade పర్ డే, బట్ ఈరోజు అగైన్ రూల్ అయితే బ్రేక్ అయింది. సెకండ్ ట్రేడ్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నా అంటే వ్యూ అనేది సేమ్ మన డైరెక్షన్లోనే ఉంటుంది, కానీ ఎస్ఎల్స్ అనేవి హిట్ అవుతున్నాయి. అందుకే ఈరోజు తీసుకున్నా. యాక్చువల్గా అయితే రూల్ అయితే బ్రేక్ చేసాం, మిస్టేకే. ఇప్పుడు ఇట్లా ఒక జోన్ అయితే మార్క్ చేసుకున్నా. ఈ జోన్ బ్రేక్ అయితే సెకండ్ ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఎస్ఎల్ హిట్ అయ్యి మన డైరెక్షన్లో వెళ్తుంది చూసారా. ఈ ట్రేడ్ ఇట్లా సేమ్ ఎస్ఎల్ హిట్ అయ్యి వెళ్ళింది. ఓకే, సెకండ్ ట్రేడ్ అగైన్ తీసుకున్నాను. దీంట్లో ఇట్లా ఎస్ఎల్ చిన్ననే అయిపోయింది. ఇట్టే వచ్చి ఎస్ఎల్ ఇచ్చేసినట్టు అవుతుంది మార్కెట్లో అసలు. ఎందుకంటే అంత చిన్న ఎస్ఎల్ అవుతుంది మనకి డైలీ. అంటే కండిషన్స్ అలా ఉన్నాయి. వార్ కండిషన్స్ వల్ల చాలామంది బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, చాలా బిగ్ ప్లేయర్స్ ఇప్పుడు చాలా యాక్టివ్గా అయితే ఉంటారు. అంటే నార్మల్ డేస్లో యాక్టివ్ ఉంటారు, కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఇంకో కొంచెం ఎక్కువ రిస్క్తోనైతే ట్రేడ్ అయితే చేస్తారు. దట్స్ వై వాల్యూమ్స్ అయితే చాలా హైగా ఉంటాయి. అండ్ వార్ మూలాన ఇట్లా వాల్యూమ్స్ హై అయితే అయినాయి. ఓకే, 2 SLs అయితే ఇట్టాయి. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. అండ్ మీరు ఇట్లా చెప్పండి, ఎస్ఎల్ ఏమైనా ఎస్ఎల్ కొంచెం ఎక్కువ చేస్తే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అన్నది కామెంట్ అయితే వేయండి.
ఈసారి ఇంక్రీజ్ చేస్తే కొంచెం బెటర్ అవుతుందేమో. బట్ చూద్దాం. రేపైతే రెస్ట్ అయితే తీసుకుందాం మార్కెట్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు అప్డేట్ అయితే ఇంతే. థ్యాంక్ యూ.